మందకృష్ణరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మహాజనత పద్మశ్రీ మందకృష్ణరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మహాజనత పద్మశ్రీ మందకృష్ణరాజు గారి వర్ధిల్లాలి మాన్య శ్రీ మందకృష్ణరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మాన్య శ్రీ మందకృష్ణరాజు గారి నాయకత్వం, ఐక్యత, వర్ధిల్లాలి వికలాంగుల ఐక్యత, వర్ధిల్లాలి పెన్షన్దారుల ఐక్యత, వర్ధిల్లాలి పెన్షన్దారుల ఐక్యత. ఎంఆర్ గార్డెన్లో అధిక సంఖ్యలో వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. ఈ మీటింగ్ మందకృష్ణ అన్న పిలుపు మేరకు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కండరాన స్థితితో ఉన్న వికలాంగులు వీళ్ళందరి కొరకు ఇచ్చిన హామీ నిలబెట్టని సీఎం ఎందుకు ఇచ్చాడు? మేము ఎప్పుడు మాత్రము సీఎం గారికి మేము పెన్షన్ ఇయ్యమని ఇప్పుడు దాకా కూడా మేము చెప్పలేదు. అతనే ఎలక్షన్ మూమెంట్లో ఎక్కి నేను ఎక్కగానే వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని ఇచ్చిన హామీ అతనే. ఇచ్చి 2 సంవత్సరాలైనా కానీ ఈ రోజు దాకా ₹1 పెంచిన దాఖిదారులు లేవు. అదే మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పెంచగానే 3 నెలల్లో పెన్షన్ కట్టి ఇచ్చాడు. మరి ఇతను ముందు వచ్చిందా? ఈ సీఎం ముందొచ్చి కూడా మాకు పెన్షన్ పెంచలేడు. ఆ సీఎం వెనుకొచ్చి 3 నెలల పెన్షన్ కట్టి ఇచ్చాడు. కాబట్టి మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మేము తాడో పేడో తెలుసుకోనికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఇది కృష్ణన్న నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పేదల గురించి ఆలోచించే నాయకుడు అంటే కృష్ణమాది ఒక్కడే. ఈరోజు మాకు 6,000 రూపాయల పెన్షను 1వ తారీఖు దాకా ఆయన నిర్ణయం ఏంటో చెప్పకపోతే ఖచ్చితంగా ఇది లక్షలాది మందితో మేము హైదరాబాద్లో పెట్టడం జరుగుతుంది. మాకు ఏ రోజు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల పెన్షన్ ఒక్క మనిషి ఎనుక 2,000 రూపాయలు పెట్టినా కానీ 40,000 రూపాయలు ఒక్క మనిషి ఎనుకుంటుంది. ఆ 40,000 రూపాయలు, 6,000 రూపాయలు మళ్ళీ వికలాంగులు, వృద్ధులు, వితంతులకి కూడా 4,000 రూపాయలు, 100% డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు కట్టి ఇవ్వాలి. ఆ పిలుపు అంటే ఈ ఫస్ట్కి చెప్పకపోతే మాత్రం ఖచ్చితంగా మేము లక్షలాది మందితో మీటింగ్ పెట్టబోతున్నాం. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పడం జరుగుతుంది. ఇంద్రమ్మ ఇండ్లలో మేము పేదలకి ఇండ్లు కట్టిస్తున్నాము అంటున్నారు. ఎవరు పేదలకు ఇచ్చారు? అక్కడ కమిటీ మెంబర్స్ ఏదైతే కమిటీ మెంబర్స్ వేశారో ఆ కమిటీ మెంబర్స్ ఏం చేస్తున్నారు? ఉన్నవాడికే ఇండ్లు రాస్తున్నారు, లేని వాడికి అక్కడ ఇండ్లు ఇస్తలేరు. కాబట్టి ఇది అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఏం చేయాలి? అసలు ఏమి జరుగుతుందో చూసుకొని ఒక్కసారి గ్రౌండ్ వర్క్ చేసి అది ఎవరికి ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారో చూడాలి. ఇంత మట్టికి ఇంద్రమ్మ ఇండ్లు వికలాంగులకు ఇచ్చిన దాఖితాలు ఒక్కడ కూడా లేదు. బ్లాక్ పోస్టులు అంటారా? బ్లాక్ పోస్టులు కూడా ఈ రోజు దాకా భర్తీ చేయలేదు. ఈ రోజు దాకా పీజీలు చేసి రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే వికలాంగులు అంటే అంత చిన్న చూపు కనిపిస్తుందా? మేము 25 డిమాండ్లు పెట్టాము. 25 వికలాంగుల 25 డిమాండ్ పెట్టాము. ఆ 25 డిమాండ్లలో కనీసం 10 డిమాండ్లు అయినా చెయ్యాలి. ఎందుకు అంటే ఈ రోజు దాకా అంత్యోదయ కార్డు ఎట్లా ఉంది? మరి నిరుపేదలైన వికలాంగులకి గుర్తించి, నిరుపేదలైన వృద్ధులు, వితంతులని కూడా గుర్తించి వాళ్ళకి అంత్యోదయ కార్డు ఇవ్వచ్చు కదా. 35 కిలోల బియ్యము మేమిస్తున్నాము అంటున్నారు. 6 కిలోల బియ్యము ఎన్ని రోజులు తింటారు వాళ్ళు? మరి లేని పరిస్థితిలో ఉన్నది ఇది. ఇప్పుడు మొన్న వర్షాలు పడి ఇండ్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇండ్లు కూలిపోయిన వాళ్ళ ఇంట్లో నేను ఒకటే కోరుకునేది ఏంటంటే ఇల్లు కూలిపోయింది. ఈరోజు మీరు ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడ్డారో ఆ ఎమ్మెల్యేలకి అంటే ఏసీలు ఉన్నాయి, పెద్ద ఇళ్ళు ఉన్నాయి, పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ నిరుపేద ఇంట్లో ఒక్కరోజు గడిపి చూడండి. ఎమ్మెల్యే గారు ఒక్కరోజు ఆ నిరుపేద ఇంట్లో గడిపి చూడండి. వాళ్ళ పరిస్థితులు ఏంటి అంటే మీరు ఉన్న వాళ్ళకే చేస్తారు, మీరు కుంభకోణాలు చేసుకుంటున్నారు. కానీ లేని వాళ్ళని మాత్రం ఇంత మట్టికి గమనిస్తలేదు. కాబట్టి ఖబర్దార్ సీఎం, మాకు వెంటనే పెన్షన్
మాత్రం మంజూరు చేయకపోతే ఖచ్చితంగా మేము తాడో పేడో తెలుసుకుంటాము. కృష్ణన్న నాయకత్వంలోనే మేము ఉండి కృష్ణమాదిగా ఈ రోజు దాకా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి ఈ రోజు దాకా వికలాంగులకి 4,000 రూపాయలు 2,000 పెన్షన్ ఎత్తుకుంటున్నాము అంటే ఆయన చేసిన పుణ్యమే. ఈ రోజు వికలాంగులు అందరం కానీ వృద్ధులు, వితంతులు కానీ పెన్షన్ ఎత్తుకుంటున్నారు. ఈ రోజు కూడా మేము 6,000 రూపాయలు, 4,000 రూపాయలు అన్ని పెన్షన్దారులకి ఇవ్వకపోతే ఖచ్చితంగా నీ సంగతి ఏదో చూస్తాము. నిన్ను అవసరమైతే నువ్వు రాజీనామా చేసావో, నువ్వు దిగిపోతావో, అది నీ అందు నేను చూస్తాను. 5వ తారీఖు ఉదయం 11 గంటలకు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేయుత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 లక్షల మంది పెన్షన్దారుల పెన్షన్ పెంపు కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న పర్యటనలో భాగంగా ఆర్మూర్ పట్టణ కేంద్రానికి ఈ నెల 5వ తారీఖున ఉదయం 11 గంటలకు రాబోతున్నారు. ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయితే గడిచిందో ఆ గడిచినటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ ఏదైతే 4,000 ఉందో దాన్ని 6,000 చేస్తామని, చేయుత పెన్షన్లు, ఆసరా పెన్షన్లు 2,000 ఉన్నదని 4,000 చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. 20 నెలలు గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెంచకుండా కాలయాపన చేస్తూ కాలం గడుపుతున్న ఈ ప్రభుత్వానికి చెంపపెద్ద దెబ్బ తీయడానికి కోసమే మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ముఖ్యంగా బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి చేయుత పెన్షన్దారులు, ఆసరా పెన్షన్దారులు, వృద్ధులు, వితంతులు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో లక్షల వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సదస్సును ఎంఆర్ గార్డెన్లో జరగబోతున్నటువంటి ఈ జిల్లా సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే ఎమ్మెల్యేలు గల పార్టీ ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కావచ్చు, పాలకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ జీతాలు సరిపోకపోతే పెంచుకున్నటువంటి సందర్భం అనేక రాష్ట్రాల్లో, దేశంలో కనబడుతున్నది. ఎవరైతే ఆసరా లేనటువంటి వాళ్ళ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వికలాంగులే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఒంటరి మహిళలే కావచ్చు, 9 రకాల పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున మాట్లాడేటువంటి గొంతు ఏమాత్రం దేశంలో, రాష్ట్రంలో కనబడతలేదు. వారికి ఆసరగా, అండగా, వాళ్ళకు గుండెగా, వాళ్ళకు మనోధైర్యాన్ని నింపడం కోసమే గౌరవ మహాజనత మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నటువంటి పట్టణ కేంద్రంలో జరుగుతున్నటువంటి వికలాంగుల సన్నాహక గర్జన సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ జిల్లాలో బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా అధిక సంఖ్యలో, వేలాది సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తాం.